ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో శ్రీహరి, సర్వనాశనం అయిపోయింది. దీన్ని నా ముందు నుంచి తీసేయండి. ఏమైందా ఆంటీ? పాపం జరిగిపోయింది. పాపం. మేము తినే భోజనంలో గుడ్డుంది. అలా జరిగే అవకాశమే లేదు. మా రేఖ మొత్తం సాత్విక వంటలే చేసింది. మరిందులో గుడ్డెలా వస్తుంది? అయితే నేను అబద్ధం చెప్తున్నానా? ఇదిగో చూడు, నీ కళ్లతోనే మీ రేఖ చేసిన నిర్వాకం. ఈ కాలం వాళ్ళు నాది చాదస్తమే అన్నా లేక పాత పద్ధతులు అన్నా సరే, కానీ ధర్మం విషయంలో ఎలాంటి తప్పులు జరిగినా సరే నేను తట్టుకోలేను. కానీ మీ రేఖ మాత్రం తనతో పాటు మమ్మల్ని అందరినీ పాపంలో భాగస్వాములు చేస్తుంది. లేదంటీ గారు, నన్ను మీరు దయచేసి నమ్మండి. భోజనంలోకి ఈ గుడ్డ ఎలా వచ్చిందో నాకు తెలీదు. పిన్నిగారు, నేను మొత్తం సాత్విక వంటలే చేశాను. ఈ గుడ్డ ఎలా వచ్చిందో నాకు తెలీదు. నన్ను నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు నీకు అసలు సంస్కారమే నేర్పించలేదు. అందుకే ఇదంతా. ధర్మారావు చౌదరి కూతురివి కదా? అరే శైలజ, చెప్పి ఉండాల్సిందిగా, ఒక నేరస్తుడి కూతుర్ని మెడలో వేసుకుని తిరుగుతున్నావు అని. ఏంటి మీరు మాట్లాడేది? రేఖ ఒక నేరస్తుడి కూతురా? అవును, నాకు అన్నీ గుర్తున్నాయి. వీళ్ళు మేమింతకు ముందు ఉన్న వీధిలోనే ఉండేవాళ్ళు. పైగా ఈ అమ్మాయి వాళ్ళ నాన్న మీద చీటింగ్ కేసులు, ఇంకా అవినీతి చేశాడని ఆరోపణలు చాలా ఉన్నాయి. అతని కారణంగా ఎంతో మంది నిరపరాధుల ప్రాణాలు కూడా పోయాయి. శైలజ, నువ్వు నీ ఇంట్లో పని వాళ్ళని పెట్టుకోవడానికి ముందు కూడా వాళ్ళ జాతకం మొత్తం చూసుకుంటావు కదా. మరి తనని నీ మేనల్లుడి భార్యని చేసుకోవడానికి ముందు ఎవ్వరిని ఏమి కనుక్కోలేదా ఏంటి? మేము చాలా చోట్లకు వెళుతుంటాం తద్దినం భోజనానికి, కానీ మొదటిసారి సాత్విక భోజనంలో మేమిలా గుడ్డును చూస్తున్నాం. అది కూడా వడ్డించిందెవరు? ఒక హంతకుడి కూతురు. ఐమ్ సారీ ఆంటీ, ఇదివన్నీ మాట్లాడే టైం కాదు. ఉన్నతి, అంటే ఇవన్నీ నీకు తెలుసా? అది అత్తయ్య, నాకు కూడా నిన్నే తెలిసిందత్తయ్య. నన్ను క్షమించు శైలజ. ఎలా అనిపిస్తుందో తెలుసా? మీ అన్నయ్య తద్దినం భోజనం గురించి తప్ప మిగిలిన అన్ని విషయాలు మాట్లాడే టైం ఉంది నీ దగ్గర. పదండి, ఇంక వెళ్దాం ఇక్కడి నుంచి. అయ్యో ఆగండి, దయచేసి ఆగండి. ఆగండమ్మా, నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. మీరు ఎలా వెళ్ళిపోకండి, దయచేసి నా మాట వినండి. మీరు ఎలా వెళ్ళిపోతే మాకు చాలా బాధగా ఉంటుంది. అమ్మా, చెప్పేది వినండి. అయ్యో ఆగండి. ఏమైంది అత్తయ్య, అంతా ఓకేనా? ఈ ఇంట్లో ఎప్పుడైనా అంతే ఓకే ఉంటుందా రాఘవరావు? ఇప్పుడు ఉండడానికి? అత్తయ్య గారు, మీరు ఎప్పుడు నాకు చివాట్లు పెడతారు. రేఖని పొగడతలతో ముంచేస్తూనే వచ్చారు. కానీ ఈ రోజు మీ ఐస్తో చూసారు కదా రేఖ ఏం చేసిందో. ఇప్పుడు మీరే చెప్పండి, రేఖని క్షమిస్తారా? ఎప్పుడు చూసినా ఏదో న్యాయ దేవత అన్నట్లు తిరుగుతుంటుంది. కానీ ఇదే తన క్రిమినల్ అండ్ మర్డర్ ఫ్యామిలీ అసలు నిజం. నా వరల్డ్ బెస్ట్ బ్రదర్ ని జైలుకి పంపించేసింది రేఖ. హంతకుడైనా తన తండ్రి కోసం ఎందుకు ఏం ఇన్వెస్టిగేషన్ చేయలేదు? ఈ కాపండి దివ్యవదిన.